ఒకప్పుడు రచయితలు రకరకాల కవిత్వాలతో, వాళ్ళ రచనలతో ప్రజల్ని ఉత్తేజపరిచేవారు. అంటే రకరకాలంటే ఒక్కొక్కరు ఒక్కో రకంగా జనాల్లో చైతన్యాన్ని తీసుకొచ్చేవాళ్ళు. వాళ్ళ కవిత్వాల ద్వారా, వాళ్ళ రచనల ద్వారా. అదేవిధంగా ఎవరైనా గానీ ఒక యుక్త వయసులో ఉన్న యువకులు తన ప్రేమించిన అమ్మాయికి ఏదైనా చెప్పాలన్నా గానీ అప్పట్లో ఉత్తరాల ద్వారానే ఏదైనా తెలియజేసేవాళ్ళు. అప్పట్లో ఇలా ఉత్తరాల ద్వారానే వాళ్ళ మనసులో భావాల్ని తెలియపరిచేవాళ్ళు. అందువల్ల ఒకప్పుడు పుస్తకాలు చదవడానికి ఆసక్తి కనబరిచేవాళ్ళు. కొన్ని అయితే సీరియల్‌గా వచ్చేటివి. అంటే వార్తాపత్రికల్లో సీరియల్‌గా కొన్ని కథలొచ్చేటివి, కొన్ని కవిత్వాలొచ్చేటివి. ఇప్పుడు ఆధునిక పోకడలు వచ్చిన తర్వాత పూర్తిగా ఈ యొక్క పరిస్థితి మారిపోయింది. ఉత్తర ప్రత్యుత్తరాలు లేవు. అలాగే బుక్స్ రాయడం కూడా తగ్గిపోయింది. ఎవరు రచయితలు కూడా ముందున్నంత ఇదిగా ఇప్పుడైతే చాలా తగ్గిపోయింది. ఒకవేళ వాళ్ళు రాసినా చదివేంత ఓపిక ఇప్పుడు జనాలు లేకుండా పోయింది. ఏమైనా చదవాలన్నా ఏదైనా విషయం తెలుసుకుంటే నేను డైరెక్ట్‌గా నెట్‌లో సెర్చ్ చేయడం, చూడడం అంటారు. ఇలాంటి ఆధునిక కాలంలో కూడా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి జిల్లా సత్యవేడు మండలం రాజగోపురం గ్రామ వాస్తవుడైన పల్లిపట్టి నాగరాజు అనే వ్యక్తి ఒక బుక్ రాయడం జరిగింది. దాన్ని నేను ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేశాను. దాన్ని ఇప్పుడు మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. అంటే ఈ కాలంలో కూడా మా గ్రామంలో ఒక కవి, అంటే నా ఉద్దేశం అంటే ఇలాంటి కవి మాకు ఇంతకుముందు ఎందుకు లేకుండా పోయినాడు అంటే ఈ కాలం కాదు, బుక్స్ చదివే కాలంలోనే ఉంటే ఎంతో పాపులర్ అయి ఉండేవాడు. అంటే బుక్స్ చదివే కాలం నా దేశం ద్వారా తగ్గిపోయింది. ఎవరు కూడా బుక్స్ చదివే అంత ఓపిక అయితే ఇప్పుడు లేదు. కానీ రాసే శక్తి అయితే వాళ్ళకుంది, రాసే కవులకుంది, రచయితలకుంది. కానీ వాళ్ళని ప్రోత్సహించే ఉద్దేశం మనకు లేదు. సో నేనైతే అతను రాసిన బుక్ని ఆన్లైన్లో నేను కొనుక్కోవడం జరిగింది. ఆ పల్లిపట్టు నాగరాజు అనే వ్యక్తి మా గ్రామానికి చెందినవాడు అవడం మాకెంతో గర్వకారణం. ఎందువల్లంటే అతను రాసిన ఈ బుక్కు, ఈ కవితల బుక్కు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం గెలుచుకుంది. అలా మా గ్రామానికి చెందిన పల్లిపట్టు నాగరాజు రచయితగా కేంద్ర ప్రభుత్వం ద్వారా అవార్డు సంపాదించడం మాకు గర్వంగా ఉంది. మా గ్రామస్తులుగా ఉండటానికి చూడొచ్చు. ఇది ఓన్లీ ఆన్లైన్లో మాకు విక్రయించబడుతున్నాయి. నేను ఆన్లైన్లో అమెజాన్ ద్వారా ఈ యొక్క బుక్ని చూడండి, యాలై కూర్చుంది పల్లిపట్టు నాగరాజు. దీని ధర కేవలం అంటే మనకు వచ్చేటప్పటికి 210 రూపాయలు అవుతుంది. 2022 కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన కవితా సంపుటి. దీంట్లో వచ్చి అచ్చమైన పల్లెటూరిలో వాడుకలో ఉండే పదాలు దీంట్లో ఉన్నాయి. ఈ కవితలో ఉన్న బుక్స్ అయితే మనకి స్వచ్ఛమైన మట్టి వాసనలు, పల్లెటూరు వాసనలు మనకు తెలుస్తాయి. నిరుపేద కుటుంబంలో పుట్టినవాడికి పల్లెటూరులో ఉన్న ఆ యాస, ఆ పల్లెటూరులో ఉన్న భాష, ఆ పల్లెటూరు మట్టి వాసనలు వాళ్ళ యొక్క భావనలు తెలియపరుస్తారు. అలా తెలియపరిచిన పుస్తక అంటే కావ్యమే ఈ యాలై కూర్చుంది. కాబట్టి పల్లిపట్టు నాగరాజు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటివి ఒకసారి ఎవరైనా అవకాశం ఉన్నప్పుడు బుక్స్ కొనుక్కోండి, చదవండి. చదివితే ఈ భాష, మన తెలుగు భాష యొక్క గొప్పతనం కూడా తెలుస్తుంది. అది నా యొక్క విన్నపం. థ్యాంక్ యూ.